ఈ నెల 13న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అభ్యర్థించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం అస్తిత్వాన్ని కోల్పోయేలా హిందుత్వ విధానంతో వెళ్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా పనిచేస్తున్నాయని, ప్రజలంతా దేశ రక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. 2024లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ దేశ భవిష్యత్తు కొరకు, ఈ దేశ పౌరుల రక్షణ కొరకై జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నటువంటి సత్సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు, పౌర సమాజము కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి మరి ఈరోజు నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వాన్ని గద్దె దించేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మైనార్టీల రక్షణ లేదు ఈ దేశంలో, దళితులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, మరి కార్మిక రంగంలో అశాంతి, ఈ వివిధ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విఫలమైనటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో, మోడీ నాయకత్వంలో మరి కార్మిక చట్టాలను అణచివేయడంలో కానీ, కార్మిక చట్టాలను సవరించడంలో కానీ, పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం చేయడము, మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ వెంకటస్వామి గారి పేరు నిలబెడతారనేటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో నాకుంది. ఎందుకంటే నాకు అతను 5 సంవత్సరాల బాబుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఆ కుటుంబంతో. కాబట్టి వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ